మహాపరిశుద్ధుడ, మహోన్నతుడు అయిన దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడ, వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా మీరు మాతో మీరు మాట్లాడండి. నీవు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. నీవు మాట్లాడితే మాలో జీవం కలుగుతుంది. మీరు మాతో మాట్లాడి మమ్ములను బలపరిచి మా ప్రాణములను తెప్పరిల్ల చేయమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాల ఆరాధనలో ఈ విధముగా పాల్గొనిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 నిన్నటి రోజున ఉదయకాల ప్రార్థనలో మనం ఏ అంశాన్ని ధ్యానం చేశామంటే, నీ దేవుడు నీ కోసం ఏం చేశాడు. ఒక్కోసారి మన మనసుకే అనిపిస్తుంది, దేవుడు నాకు అసలు ఏం చేశాడు, నేను ఇంత ప్రార్థన చేస్తున్నానే, ఇంత భక్తి చేస్తున్నానే, ఇంత కానుకిస్తున్నానే, ఇంతమంది సేవకులను పిలిచి నేను ప్రార్థన చేయించుకుంటున్నానే, నాకు అసలు ఏం చేశాడండి దేవుడు అని ఒక్కొక్కసారి మనందరం కూడా కృంగిపోతుంటాం, అవిశ్వాసపడుతుంటాం. అసలు నీ కోసం దేవుడు ఏం చేశాడు అనేటువంటి దానిలో నిన్న మీతో పంచుకుంది, గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. ఆయన కార్యాలను తలంచుకుంటే మనకు గుండె ధైర్యం కలుగుతుంది. ఖాళీగా ఉన్నప్పుడు ఓటమిని, అపజయాలను, జీవితంలో జరిగిన చేదు జ్ఞాపకాలను తలుచుకుంటూ ముందుకు వెళ్ళకూడదు. జీవితంలో మనం ఓడిపోయే విధానాన్ని లేదా మన జీవితంలో అపజయాన్ని మనం తలుచుకున్నామంటే మనకి గుండె ధైర్యం కాదు కదా, మానసికంగా కృంగిపోతాం మనుషులం కాబట్టి. అందుకని దేవుని కార్యాలను తలుచుకుంటూ ఉండాలన్నమాట. మరియా ఖాళీ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడిన మాటలను తలుచుకుంటూ ఉంది. అలా తలుచుకుంటూ ఉండటం వల్ల ఆమె గుండె ధైర్యపడింది. మన జీవితంలో పెద్ద సవాళ్ళు ఎదురైనప్పుడు దేవుడు మనకు చేసిన కార్యాలను తలుచుకుంటూ ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆయన మన కొరకు గొప్ప కార్యాలు చేశాడు. గొలియాతును చంపే విషయంలో సౌలు రాజుతో దావీదు మాట్లాడుతూ తన జీవితంలో తాను గెలిచినవి, దేవుడు చేసిన కార్యాలన్నీ తలుచుకుంటున్నాడు. సింహాన్ని, ఎలుకబంటిని తాను ఎలా చంపాడో తలుచుకొని అతడు గొలియాతు మీద యుద్ధం చేద్దామని వెళ్ళాడు. దేవుడు చేసిన కార్యాలను తలుచుకుంటూ ముందుకెళ్ళాలి. ఒక్కొక్కసారి మనకు అర్థం కాదు దేవుని కార్యాలు, చుట్టూ ఉన్న అన్యజనులకు అర్థమవుతుంది. గిద్యోను కాలములో కూడా గిద్యోనేమో అమ్మో నాకు భయం అన్నట్లు ఆగిపోయాడు. శత్రువులు మాట్లాడుకుంటున్నాడు, గిద్యోను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, గిద్యోను మన మీదకి వస్తే మనం మిగలము అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఈయన విని ధైర్యం తెచ్చుకున్నాడట. ఈయనకి లేదు ధైర్యం. ఒక్కొక్కసారి మనకంటే అన్యజనులే నయం అనిపిస్తుంది. ఇజ్రాయేలీలు దేవుని కార్యాలను మర్చిపోయారు. ఎక్కడో ఉన్న పాపిష్టి స్త్రీ అయిన రాహాబు మాత్రం గుర్తుపెట్టుకుంది. దేవుడు మాట ఇచ్చాడు, ఏ జనములోనైనను చేయని కార్యాలు మీ మధ్య చేస్తానని. ఆనాడు ఆ మాట, ఈనాడు దేవుడిచ్చే మాట. దేవుడు తన పిల్లల జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు, చేస్తాడు. అందుకని నీ కోసం దేవుడు ఏం చేశాడంటే నువ్వు చెప్పాలి, నా కోసం దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. మరణ పడకల మీద నుండి నన్ను లేవనెత్తాడు. నా జీవితంలో దేవుని కనికరమే లేకపోతే ఈ రోజుకి నేను ఎప్పుడు మంటిలో మన్నైపోయేదాన్ని. నేను ఇంకా బ్రతుకున్నానంటే దేవుడు నా పట్ల చేసిన కార్యాలే, దేవుడు నా పట్ల చూపిన కృపే. ఆయన నన్ను కాపాడకపోతే, ఆయన నాకు కార్యం చేయకపోతే ఈరోజు నేను ఇలాగున్న ఉండేవాణ్ణి కాదని నువ్వు ఎప్పుడూ కూడా దేవుని మహిమపరుస్తూ ఉండాలి.
2, దేవుడు నీ కోసం ఏం చేశాడు. చూడండి, మన కోసం దేవుడు ఏం చేస్తాడంటే, నిర్గమాకాండం 16వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చదవండి. యెహోవా మోషేను యెహోవా సారీ అదేనమ్మా. అలాగే అమ్మ. యెహోవా మోషేను చూచి ఇదిగో యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును నేను కురిపించెదను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను ఆహారమును కురిపించెదను కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను లేదు వారిని అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యము ఆనాటే ఆనాడే కూర్చుకొనవలెను. పుచ్చుకొనవలెను. జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే ఏం చేశాడయ్యా దేవుడు మీకోసం? ఆనాడు అప్పటి కాలములో ఇజ్రాయేలు ప్రజలు ప్రయాణములో ఉన్నారు. వారికి ఆహారం కావాలని ఆకాశము నుండి దేవుడు మన్నాను పంపించాడు. ఆ మన్నా ఆకాశము నుండి కురుస్తున్నప్పుడు వారిని పరీక్షించాలని, ఒకసారి దొరికింది కదా దోచుకో అన్నట్లుగా దేవుడు ఆకాశం నుండి కురిపించిన ఆహారాన్ని దోసుకొని 4 రోజులు తినే ప్రాసెస్ లేకుండా ఏ రోజుది ఆ రోజు, ఏ పూటకి అంటే ఉదయాన్నే పడుతుంది, వారు తీసుకొని ఆ రోజంతటా అది తినాలి. రేపు ఏం వెళ్తాంలే అని బద్ధకంగా ఉన్నావంటే ఈ రోజుది ఈ రోజే పనికి వస్తుంది, రేపటికి అది పనికిరాదు. నిద్రపోతావు కదా, నువ్వు నిద్రపోయే టైంలో మన్నా కాస్త పాడైపోతాయి. అందుకని చెప్పేసని ఏ పూటకు ఆ పూట అసలు వాళ్ళు దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారో లేదో అనడానికట ఏ పూటకు ఆ పూటేనట. అందుకని మీకోసం నేను ఆహారము నుండి ఆహారము మన్నాను ఆకాశము నుండి కురిపిస్తానని దేవుడు చెప్పాడు. అమ్మ జాగ్రత్తగా ఆలకించాం. అలా ముందుకెళ్ళే కొద్దీ వాళ్ళు కనానుకు చేరిపోయారు. ఆకాశం నుండి మన్నా పడటం ఆగిపోయింది. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, మీ పితరులు ప్రాత నిబంధనలో మన్నా తిన్నారు అని మాట్లాడుతూ, నేనే మీకు ఆహారమై ఉన్నాను, నేనే మీకు జీవాహారమై ఉన్నాను, నన్ను భుజించిన వాడే నిత్య రాజ్యంలోకి ప్రవేశిస్తాడు, నేనే మీకు మన్నా అన్నాడు. ఏమన్నాడు? నేనే మీకు మన్నా అన్నాడు. అర్థమవుతుందమ్మా? పాత నిబంధనలనేమో వాళ్ళు బ్రతకటానికి, చూడండి ఆ మాట కూడా, యోహాను సువార్త 6వ అధ్యాయం 51. యోహాను సువార్త 6:51. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే నేనే, ఎవడైనాను ఈ ఆహారం భుజించితే ఎవడైనని ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, వాడెల్లప్పుడూ జీవించును. మరియు మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైనా నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నా నిత్యముగా శరీరం చెబుతున్నాను. అని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. 6:48 కూడా చదవండి బ్రదర్. 48. 48 విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే, జీవాహారము నేనే. నేనే. ఆనాటి కాలంలో వారి ఆకలి తీర్చడానికి దేవుడు ఆకాశము నుండి మన్నాను పంపించాడు. ఏ రోజుది ఆ రోజే కూర్చుకోమని చెప్పాడు. కొన్ని రోజులైనాక యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఆయన భూమి మీదకి వచ్చిన తరువాత యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ, పరలోకము నుండి దిగి వచ్చిన ఆ ఆహారాన్ని, ఆ మన్నాను నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజిస్తేనే వాడు జీవిస్తాడు, నేనే జీవాహారం అన్నాడు. నేనే మీకు ఆహారం. మన్నా తిన్నోడు మన్నైపోయాడు. నేనే మీకు జీవాహారం, నన్ను భుజించండి.
నన్ను తినండి అంటే యేసు ప్రభుని తినడం ఏంటయ్యా అంటే సండే స్కూల్ పిల్లల్లాగా ఆలోచించడం కాదు, కానీ దాని అర్థం ఏమిటంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడైండెను, ఆ వాక్యమే శరీర రూపమై మన మధ్యకి దిగి వచ్చింది. ఇప్పుడు దేవుణ్ణి భుజించడము అంటే వాక్యాన్ని స్వీకరించడం ఒకటి. రెండు, మనము నెలకొకసారైనా వారం వారమైనా ప్రభు బల్లలో చేయి వేస్తే ఆయన శరీరాన్ని ఆ రొట్టెగా కాదు ఒక శరీరంగా తింటాం. అది జీవాహారంగా రెండు రకాలుగా చెప్పబడ్డాయి. మొదటి రకం గురించి నేను మాట్లాడుతున్నాను. ఆనాటి కాలములో వారు బ్రతకడానికి దేవుడు ఆకాశం నుండి వారి కోసం మన్నాను పంపాడట. ఈనాడు మనం బ్రతకడానికి మన కోసం ఆకాశము నుండి దేవుడు తన వాక్యాన్ని పంపిస్తున్నాడు. అమ్మా, దైవజనుల నోట నుండి మాట వింటున్నప్పుడు ఆ మాటని దేవుడు ఎందుకు నీతో మాట్లాడిస్తున్నాడంటే అది దైవజనుని సొంత ఆలోచన, సొంత మాట కాదు. ఆకాశము నుండి దేవుడు నీ కోసం పంపించిన మాట. స్వీకరిస్తున్నావా? మాటని దేవుడు నా కోసం ఏం చేశాడంటే, రెండు, నాతో మాట్లాడుతాడు, తన వాక్యం ద్వారా నన్ను బలపరుస్తాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని నువ్వు పూజిస్తున్నావా? ఇర్మియా 15:16లో ఇర్మియా ఏమంటాడు చూడండి. ఇర్మియా 15:16లో, నీ మాటలు నీ మాటలు నాకు దొరకగా నాకు దొరకగా నేను వాటిని భుజింతిని. నేను వాటిని భుజించి తిని. సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, దేవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడెను నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందము నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. కలుగజేయుచున్నవి. నీ మాటలు నాకు దొరకంగానే భలే భుజిస్తానయ్యా దేవా. నీ మాటలు నాకు సంతోషం, నా హృదయానికి ఆనందమయ్యా. చూడండి, దేవుని మాటలు భక్తుడికి దొరకంగా అంటే ఇప్పుడు మనకు గనక ఫ్రీ బిర్యానీ అన్నారనుకోండి, ఆగుతారా? వెళ్ళేసి వెంటనే ఆ బిర్యానీ తినేస్తాం. ఎందుకంటే దొరికిన వెంటనే వాటిని ఏం చేస్తాం? స్వీకరించేస్తాం, భుజిస్తాం. ఎందుకంటే ఆ దొరికినప్పుడు మనకు సంతోషం, ఆనందం. అమ్మా, నిజం చెప్పాలంటే కొన్నాళ్ళు మాత్రమే ఉండే ఈ శరీరం. అన్నీ తిన్నోడు 70 ఏళ్ళకే, మహా అయితే 70 ఏళ్ళు బ్రతుకుతాడేమో. ఏమీ తిననోడు అప్పుడప్పుడు తినేవాడు కూడా 60-70 ఏళ్ళు బ్రతుకుతాడు. అంటే 60-70 ఏళ్ళు బ్రతికే శరీరానికే నువ్వు అంత జాగ్రత్తగా ఆహారాన్ని అందిస్తే యుగ యుగాలు దేవుని రాజ్యంలో ఉండాలి నీ ఆత్మ. దానికి భూమి మీద ఎంత ఆత్మీయ ఆహారం అవసరం ఒకసారి ఆలోచించండి. అమ్మా, ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే ఇంతకు ముందు ఏది దొరికితే అది తినేవాళ్ళం, కానీ ప్రస్తుత రోగాలు ఎక్కువ అవడం వల్ల ఒకటి తినాలంటే 100 సార్లు ఆలోచిస్తున్నాం. ఇది తినొచ్చా, ఇది తింటే మంచిదేనా అన్నట్లుగా. అబ్బో, ఇది మనకు ఓకేనా, దీంట్లో మనకి సరైనటువంటి కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా, దీనికి సరైనటువంటి మనకి ఇంకోటి ఉందా అని చెప్పి ఒకటికి 100 సార్లు మనం ఆలోచిస్తుంటామే. ఒకటికి 100 సార్లు ఆలోచించి ఓకే ఇది తినొచ్చు అంటేనే, అంటే శరీర ఆహారం పట్ల నువ్వెంత శ్రద్ధ తీసుకుంటావే, నీ ఆత్మకి ఆహారం పట్ల నువ్వెంత శ్రద్ధ తీసుకుంటున్నావు. దేవుడు నీ కోసం వాక్యాన్ని తన దాసుల నోట నుండి దేవుడు పంపిస్తున్నప్పుడు దాన్ని ఎంత జాగ్రత్తగా స్వీకరించాలి. దేవుడు నా కోసం ఏం చేశాడంటే తన మాటను పంపిస్తున్నాడు. కృంగ్యావని తెలిసింది దేవునికి, వెంటనే తన దాసుని నోట నీ మాట పెట్టి నిన్ను ఆదరింపజేస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు. నువ్వు అధైర్యపడుతున్నావని తెలిసి ఆయన తన దాసుని నోట నుండి ధైర్యపరుస్తున్నాడు. అమ్మా, మీరు బాధపడుతున్నారని, మీరు దిగులుగా ఉన్నారని,
మీరు డిప్రెషన్లో ఉన్నారని, లేదా మీరు పాపంలో ఉన్నారని, మీరు ఎక్కడ ఏ తప్పు చేశారని ఇటువంటిది మాకు తెలీదు నిజంగా. మేము ఎంతటి వారము? ఏమన్నా సైంటిఫికల్‌గా చదువుకున్న వాళ్ళమా? ఓహో! ఈ బాధల్లో ఉంటారు. అవేమి మాకు తెలీదు. కానీ దేవుడు మాలాంటి ఎంతోమంది దేవుని దాసుల నోట ఈ మాటలు పెట్టి, నీ హృదయానికి తగిలేటట్లుగా, నీకే అవసరమైనట్లుగా, అసలు నీ సిట్యుయేషన్ ఉన్నదున్నట్లు వాళ్ళు చెప్తున్నారంటే వాళ్ళకేం తెలుసు? వాళ్ళేమన్నా సైకియాలజిస్ట్, డాక్టర్లా? వాళ్ళేమన్నా హృదయము లోతులు పరిశీలించగలిగినటువంటి జ్ఞానులా? కానీ వారు ఎలా చెప్పగలుగుతున్నారు అలాగా? అంటే ఒకటే, వారిదో ఏమీ లేదు. జీవము కలిగిన దేవుడు నీ పరిస్థితిని చూచి, నా బిడ్డ బాధపడుతున్నాడు, నా బిడ్డ దిగులుగా ఉంది, నా బిడ్డ మానసికంగా కృంగిపోతుంది, నా బిడ్డ పాపంలో పడిపోతున్నారు, నా బిడ్డల్ని ఎలా అయినా సరి చేయాలనే ఆశతో ఆయన తన దాసుల ద్వారా తన మాట అందిస్తున్నాడు. ఇంతకంటే దేవుడు ఏం చేయాలా? ఆయన మాట్లాడకపోతే మనం ఏమైపోయే వాళ్ళమో నిజంగా అండి. అందుకే యేసన్న గారు ఆ పాట రాశారు. ఆ పాట పాడుతున్నప్పుడు ఎంత ఫీల్ అయితే వారు ఆ మాటలు పాటగా రాసుంటారనిపిస్తుంది. నీవు మాట్లాడని రోజున నా కనులకు నిద్దుర కరువాయెనే, నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయెనే, నీ సన్నిధి పచ్చిక బయలాయెనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము, నీవు మాట్లాడని రోజున నా కనులకు నిద్దుర కరువాయెనే, నీవు మాట్లాడని రోజున నా కనులకు నిద్దుర కరువాయెనే, నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయెనే, నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయెనే, నీ సన్నిధి పచ్చిక బయలాయెనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. నిజమే కదా. ఆయన మాట్లాడకపోతే మనం ఏమైపోయేవాళ్ళు? ఆయన మాటే కదా మనల్ని బ్రతికిస్తుంది. అందుకనే దేవుడు నా కోసం ఏం చేశాడు? ఆయన మాటను మనకు అందిస్తున్నాడు. ఆయన మాట మనకు నిజంగా మన ప్రాణాలను తప్పరేలు చేస్తుంది. అందుకే భక్తులు ఎంత చక్కగా అంటారండి. ఆ రిఫరెన్స్ చాలా ఉన్నాయి. ఒక్కొక్కసారి త్వరగా చూడండి. 119 అధ్యాయం, 119 అధ్యాయం ఎంత వాళ్ళ మాటలు ఎంత చక్కగా మాట్లాడతారంటే, 50 వచ్చిన ఒక్కసారి చూడండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, బ్రతికించి ఉన్నది. ఆ బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. చూడండి, ఈ రోజుల్లో నెమ్మది ఎక్కడ దొరుకుతుందండి? ఈ రోజు మనకి ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు. ఇంకొకరైతే ఈ సమయానికి ఏమైపోయే వాళ్ళమో దేవుని మాట లేకపోతే. కానీ భక్తుడు అంటాడు, అయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది అయ్యా. ఇదే
నా బాధల్లో నాకు నెమ్మదయ్యా. ఎక్కడికి వెళ్తే ఉంటది నెమ్మది, ఎవరితో మాట్లాడితే ఉంటది నెమ్మది, కానీ నీ మాట నాకు నెమ్మదినిస్తుందయ్యా. నీ మాటను బట్టి నేను నెమ్మది పొందుకుంటున్నానయ్యా. ఆ మాటను బట్టే నాలో నెమ్మది కలుగుతుందని ఈరోజు నిజంగా దేవుడు మన కొరకు ఏం చేశాడు అనేటువంటి ఆలోచన మనకు వచ్చినప్పుడు, ఆయన మాట ద్వారా మనలో ఆ నెమ్మదిని కలుగు చేస్తున్నాడు. ఇంతకంటే మనకేం కావాలండి? ఆయన మాట ఇంకా అక్కడ చాలా ఉంటాయండి. ఆ మనకి చదవటానికి సమయం అయితే లేదు కానీ దేవుని వాక్యం ద్వారా మన ప్రాణాలకు దేవుడు చేసినటువంటి ఆ మేలులు, ఆ కార్యాలు చూడండి. ఒక్కసారి మరొక మాట కూడా మనం చదువుకుందాం. అక్కడ 119వ సంకీర్తనలో అక్కడే 67వ వచనం, శ్రమ కలగ మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ ఇప్పుడు వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. నడుచుకుంటున్నాను. అంటే దేవుని వాక్యము శ్రమ కలగకు మునుపట త్రోవ విడిచాడట. తర్వాత దేవుని వాక్య ప్రకారంగా బ్రతికేటట్లు దేవుడు కార్యం చేశాడట. ఇలా ఎన్ని రిఫరెన్స్లు అండి, ఎన్ని రిఫరెన్సులు. అని ఎంతగా దేవుడు బలపరుస్తుంటాడు. ఆయన మాట ఎంత ధైర్యాన్ని మనకు అనుగ్రహిస్తుంది. దేవుడు నాకేం చేశాడంటే, ఆయన మన మాటలు ఆలకిస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. మన పరిస్థితికి తగ్గట్లు కొన్ని ప్రసంగాలు అయితే ఎలా ఉంటాయంటే, అసలు నీ లైఫ్ని అద్దం పెట్టినట్టే ఉంటాయి. అదేంటి అసలు దేవుడు ఇంత స్పష్టంగా నాతో మాట్లాడుతున్నాడు, నా పరిస్థితి అందరిది ఇలానే ఉందిలే అనుకోవద్దు. ఎందుకంటే ఒకరి పరిస్థితి ఒకరిది, కానీ నీతోనే దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడంటే ఆ మాట ఆకాశము నుండి పంపించిన మాట. ఆకాశం నుండి దేవుడు పంపించినటువంటి మాట అది. ఆయన మాటను బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలమ్మా. ఆయన మాట, దేవుడు నాకేం చేశాడంటే ఒక పెద్దది, ఆయన నీతో మాట్లాడేవాడు, ఆయన నీతో మాట్లాడే దేవుడు. అంతకంటే ఏముందండి? అంతకంటే ఏముంది? మాట్లాడే దేవుడు నాతో మాట్లాడతాడు. నన్ను అనాథగా విడువడు. ఆయన నాతో మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన నాతో మాట్లాడితే ఆయన మాటే నా పాదాలకు దీపంగా, నా త్రోవకు వెలుగుగా ఉంటది. ఆయన మాటే అంటే, అప్పుడు భక్తుడు అన్న, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? ఇప్పుడు ఒక దారిలో నడవాలంటే వెలుగు కావాలి, లేకపోతే నడవలేం. జీవితం అనేటువంటి యాత్రలో ఎటు నడవాలో అర్థం కాక, ఎటు వెళ్ళాలో అర్థం కాక, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఆయన వాక్యమని వెలుగులోనే మనం నడిపింపబడుతున్నాం. ఆయన మాటే మనల్ని ఆ వెలుగులో నడిపింపబడుతుంది. ఆయన మాట లేకపోతే, ఆయన ప్రేమ లేకపోతే, నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, ఆయన మాట లేకపోతే ఏమైపోయే వాళ్ళమో, ఎటుపోయే వాళ్ళమో. ఆయన మాటే మనకు ధైర్యం. ఏం చేశాడు నీ దేవుడు? నా కొరకు కార్యాలు చేశాడు. ఏం చేశాడు నీ దేవుడు? నాతో మాట్లాడుతున్నాడు. అంతకంటే నాకేం కావాలి? నాతో మాట్లాడుతున్నాడు. 3, ఏం చేశాడు నీ దేవుడు? ఏం చేశాడు నీ దేవుడు? మత్తయి సువార్త 25:34. మత్తయి సువార్త 25:34. అప్పుడు రాజు రాజు తన కుడివైపు వారిని చూచి, తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకుని మీకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి కొని ఉంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. అక్కడ రాయబడి ఉంటది. అక్కడ, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారారా రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపడిన రాజ్యము స్వతంత్రించుకోండి. దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే, మన కోసం తన రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆయన రాజ్యము అవినీతియే లేని రాజ్యం. ఆయన రాజ్యము అక్రమము లేని రాజ్యం. ఆయన రాజ్యము దగ, మోసం, మోహం లేనటువంటి రాజ్యం. ఆ రాజ్యములోకి నువ్వు నేను ప్రవేశించాలని, ఆ రాజ్యములోకి మనం వెళ్ళాలన్నదే ఆయన ఆశ. ఈ లోకంలో మనకు సొంత ఇల్లు లేకపోవచ్చు, లేకపోతే
మనకంటూ సొంత ఏది ఉన్నా లేకపోయినా ఆయన రాజ్యములోకి మనం వెళ్తున్నాం. మన కోసం అట యేసుక్రీస్తు ప్రభువారే వెళ్ళి రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. నీ కోసం దేవుడు ఏం చేస్తున్నాడంటే తన రాజ్యాన్ని నా కోసం సిద్ధపరుస్తున్నాడు. నా కోసం దేవుడు అక్కడ ఏర్పాటు చేస్తున్నాడు. నేను వెళ్తాను. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం. నేను ఆ రాజ్యంలోకి వెళ్తాను. ఆ రాజ్యంలో యుగ యుగాలు ఆయనలో నేను, నాలో ఆయన ఏకమై లీనమై యుగ యుగాలు నేను ఆయన రాజ్యంలో ఉంటాను. పరలోకమే నా అంతఃపురం, పరలోకమే నేను నివసించే స్థావరం, పరలోకమునే నా నిత్య రాజ్య పట్టణం. ఈ లోక పట్టణాల కొరకు, ఈ లోక ప్రాంతాల కొరకు నేను ఆశపడలేదు. నా దేవుని రాజ్యం దేవుడు నా కొరకు సిద్ధపరిచాడు. నీ కోసం ఏం చేశాడంటే తన రాజ్యాన్ని నా కొరకు సిద్ధపరిచాడు. అర్థమవుతున్నాయమ్మా? ఏం చేశాడు దేవుడు? మూడవది, తన రాజ్యాన్ని నా కోసం సిద్ధపరిచాడు. నా కోసం తన రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తరువాత చదవడానికి టైం లేదు, కానీ దేవుడు నీ కోసం ఏం చేశాడు? తన ప్రాణాన్ని పెట్టాడు. తన ప్రాణాన్ని నీ కోసం పెట్టాడు. తన విలువైన రక్తాన్ని నీ కొరకు చిందించి కలువరి సిలువలో, ఆ ఆకాశానికి భూమికి మధ్యలో ఆ సిలువ మీద వేలాడుతూ, శాపభరితమైనటువంటి సిలువ మీద 2 చేతులు పారజాపి ఆయన వేలాడుతూ నీ కొరకు మరణించాడు. ఆయన ఎప్పుడో చనిపోయాడు. అది నాకెలా వర్తిస్తుందంటే ఆయన మరణం నీ జీవితానికి విలువ తీసుకొచ్చింది. అమ్మా, ఎప్పుడో మీ తాతగారు ఉన్నారు, ఒక పెద్ద షాప్కి వెళ్ళి ఒక 2 కోట్లు పెట్టి అన్ని కొనేసి, నేను లేకపోయినా నా పిల్లోడు వచ్చినప్పుడు సరుకులు ఇవ్వండి అన్నాడు అనుకోండి. ఎప్పుడు వెళ్ళినా సరుకులు ఇవ్వండి అన్నాడంటే మీ తాతగారు ఇప్పుడు కనపడకపోయినా ఆయన అప్పుడే కట్టుండటం ద్వారా నువ్వు ఇప్పుడు వెళ్ళి దాన్ని స్వీకరించవచ్చు. అలానే నువ్వు ఇప్పుడు చేసే పాపాల కొరకు ఆయన ముందుగానే వెల చెల్లించాడు. పాపమునకు జీతము మరణమని, ఆ మరణం ద్వారానే పాప విడుదల కలుగుతుందన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయుట కొరకు తానే మరణించి తన బిడ్డల మీద ఉన్న ప్రేమను తెలియచేసి, పాపం మీద ఉన్నటువంటి ఆ యొక్క విరక్తిని, పాపం ఎంత అసహ్యమైనదో, పాపం ఎంత నష్టాన్ని తీసుకొస్తుందో ప్రపంచానికి చూపించి ఆయన ప్రేమను కనుపరిచిన ప్రేమామయుడైన దేవుడు నీ కోసం ఏం చేశాడంటే తన ప్రాణమే పెట్టాడు. తన ప్రాణాన్ని అర్పణగా నీ కొరకు అర్పించాడు. ఆయన ఇంకేం చేయాలి? దేవుడు ఇంకా నీ కోసం ఏం చేశాడు? చాలా ఉన్నాయండి. దేవుడు నీ కొరకు యుద్ధాలు చేశాడు. దేవుడు నీ కొరకు ఆయన నీ పక్షాన నిలబడ్డాడు. దేవుడు నీ కొరకు ఆయన నీ శత్రువుల నోరులు మూయించాడు. దేవుడు నీ కొరకు అన్ని సిద్ధపరుస్తున్నాడు. ఏం చేశాడు? అన్ని సిద్ధపరుస్తున్నాడు. ఈరోజు నా కోసం నువ్వేం చేసావయ్యా అని ప్రశ్నించే బదులు నా కోసం నువ్వెన్నో చేసావయ్యా. ప్రాణమే పెట్టావు, రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నావు, వాక్యాన్ని ఇస్తున్నావు, మా కొరకు ఆహారం, పరలోక ఆహారాన్ని పంపిస్తున్నావు, నన్ను ఇంతగా బలపరుస్తున్నావయ్యా. నువ్వేం చేసావు అన్నట్లుగా నేను బ్రతుకుతున్నానయ్యా, నన్ను క్షమించండి అయ్యా అని అందరం ప్రార్థన చేసుకుందామా? అందరం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ఆయన నీ కోసం పరలోక మహిమను, సింహాసనాన్ని విడిచిపెట్టి మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. మరి నువ్వు ఆయన కోసం ఈ లోకాశలన్నా విడిచిపెడుతున్నావా? ఆయన కుమారుడు, కుమార్తెగా జీవిస్తున్నావా? ఒకసారి ఆలోచించండి. ఆయన నీ కోసం తనను తను అప్పగించుకున్నాడు. మరి నువ్వు సమర్పించుకుంటున్నావా? ఆయన నీ కోసం వాక్యాన్ని పంపిస్తున్నాడు. నువ్వు ఆ వాక్య ప్రకారంగా ఉన్నావా? ఆయన నీ కొరకు మరలా రాబోతున్నాడు. నువ్వు ఆయన రాకడలో ఎత్తబడ్డానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన నీకు ఇన్ని చేస్తే నువ్వేం చేస్తున్నావు దేవుని కోసం? ఒకసారి ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి. నువ్వు నా కోసం ఎన్నో చేసావు స్వామి. నేనే గ్రహించలేకపోయాను, నేనే తెలుసుకోలేకపోతున్నాను అయ్యా తండ్రి అని అందరూ ప్రార్థన చేసుకొని ప్రతి ఒక్కరు నాయనా నీకు స్తోత్రం నాయన. అయ్యా నీకు స్తోత్రం.
రాజులకు రాజువైన రాజా నీకు స్తోత్రం అంటే అందరూ ప్రార్థన చేసుకోవాలి, అందరూ ప్రార్థన చేసుకోవాలి. థ్యాంక్ యూ జీసస్. దేవుని కోసం ఎన్నో సిద్ధపరిచాడు. ఆయన నీతో మాట్లాడుతూ తన మాటల ద్వారా నిన్ను ధైర్యపరుస్తూ నిన్ను అనాథగా విడిచిపెట్టకుండా దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన కోసం ఏం చేస్తున్నావు? నీ కోసం ఆయన అన్ని చేస్తున్నాడే, నీ కోసం ఆయన అన్ని సిద్ధపరుస్తున్నాడే. నువ్వు ఆయన కోసం ఏం చేస్తున్నావు? ఒకసారి పరిశీలించుకోండి. నేను ఎలా ఉన్నాను? నా స్వభావం ఎలా ఉంది? నా జీవితం ఎలా ఉంది? దేవుడు నా కొరకు ఇన్ని సిద్ధపరుస్తున్నాడు. నేను వాటిని గ్రహించలేకపోతున్నానే, వాటిని తెలుసుకోలేకపోతున్నానే. నాతో మాట్లాడుతున్నాడే, నన్ను బలపరుస్తున్నాడే, నన్ను ధైర్యపరుస్తున్నాడే. నా కోసం ఆయన తన రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడే, తన మాట ద్వారా బలపరుస్తున్నాడే. నేను ఎలా ఉన్నాను? నా స్వభావం ఎలా ఉందని ఒక్కసారి మనం పరిశీలించేసుకున్నాం. అందరం పరిశీలన చేసుకున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, కృపాసత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. మా కొరకు నువ్వు ఎన్నో చేస్తున్నావు. నీ కోసం మేము ఏం చేయలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించి నీ కోసం బ్రతుకున్నట్లుగా మీరు మమ్మల్ని సిద్ధపరచండి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మా కొరకు ఎన్నో సిద్ధపరిచేవని వాటిని గ్రహించి తెలుసుకునేటువంటి స్వభావాన్ని మీరు మాకు అనుగ్రహించండి. జ్ఞానముతో నడుచుకున్నట్లుగా మీ కృప చూపించండి అయ్యా. తండ్రి, మేము ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో మీరే మాకు తెలియచేయండి అయ్యా. అయ్యా, మీ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభువా. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలయ్యా. మీరే మమ్మలను బలపరచండి. ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో ఎవరెవరు ఏ పరిస్థితిలో పాల్గొన్నారో వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారి స్థితిగతులు ఎరిగిన దేవా అయ్యా, వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి. మానసికంగా కృంగిపోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి. అయ్యా, నీ పిల్లలకు మీరే తోడుగా ఉండమని, వారి ప్రయాణాల్లో చేతి పనుల్లో తోడుగా ఉండి నీ కంచె వేసి వైరస్లు, అనారోగ్యాలు వాటి నుండి మమ్మల్ని తప్పించి క్షేమకరమైన వాతావరణంలో మమ్మల్ని నడిపించి మీరు మాకు తోడుగా ఉండి నీవు మా కొరకు చేసినవన్నీ మేము గ్రహించినట్లు కృప చూపించమని, ఈ ఉదయకాల ప్రార్థనలు పాల్గొన్న వారందరి కుటుంబాల చుట్టూ కంచె కాపుదలను అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృప తోడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. వందనాలయ్యా, అందరికీ వందనాలు.